హాయ్ అండి. సత్యమయ్య బండి ఎక్కి రాజమండ్రి చేపల మార్కెట్‌కి జమ్ జమ్ అని వెళ్ళిపోతున్నాం. ఇక మన రైడర్‌ని అలాగా పక్కన పార్కింగ్ చేసి చేపల కొంటకి వచ్చాం. కానీ అక్కడ కొనేవాళ్ళు కన్నా అమ్మేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాసేపు చేపలు ఏవి బాగున్నాయని అలా చూస్తా ఉన్నాను. ఇక్కడ పిత్త పరుగులు, రొయ్యలు, చేపలు, చిన్న చేపలు, పెద్ద చేపలు ఆల్ ఇన్ వన్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏవో చేపలు చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాయని చూత్తకొచ్చాను. కానీ అయి చేపలు కాదు రొయ్యలు. ఇలా పక్క తిరిగితే ఒక చిన్న పిల్లోడు చేపలతో ఆడుకుంటున్నాడు. చల్లగా గోదావరి గాలి ఏసీ గాలిలా తగులుతుంటే అక్కడ కూర్చున్నాను. ఇంకా ఏసీ గాలి దగ్గరికి వెళ్దామని అలా గోదావరి దగ్గరికి అంటే వెళ్ళాను. అక్కడ చూస్తుంటే పడవలు చాలా ఉన్నాయి. పెద్ద బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ పైన చిన్న బస్సు వెళ్తుంది. టైం అయిపోతుందని జాయిగా ఇలా లోపలికి వస్తే వీడి దగ్గర చేపలు ఉన్నాయి కానీ కొంటలేదంట. ఇక ఈ చిన్న చేపలు పనో పెద్ద చేప కొందామని వెళ్తుంటే దారిలో అరటికాయల మార్కెట్ తగిలింది. చూడండి అరటికాయల మార్కెట్ ఎలా ఉందో. రమ్మని రమ్మని రామచిలుక పిలిచెను ఈ వంక అన్నట్టు అరటిపళ్ళు. ఇక్కడికి వెళ్తే పీతలు చూసారా, రబ్బర్తో బంధించారు పీతల్ని. ఇంకో చేప కొన్నాం, పెద్ద చేప. ఇంకా అక్కడ చేపలతో పాటు రొయ్యలు, పీతలు, గొరసలు కూడా ఉన్నాయి. సత్యమయ్య నేను కలిసి ఒక పెద్ద చేప కొనేసాం. ఇక వస్తుంటే మన గోదావరి బ్రిడ్జి నుంచి గోదావరిని చూస్తుంటే టిప్పులు టూర్లు అంటే గోవా వెళ్దాం బావా అంటే కానీ మీకు గోదావరి ఫ్రెండ్ ఉంటే వాడు 4 ఊరు తీసుకెళ్ళమనండి. మీ జీవితంలోనే మర్చిపోలేని ట్రిప్ అయిపోద్దండి అది. ఆ రీల్ గుర్తుకొచ్చింది. ఎందుకు గుర్తుకొచ్చిందో నాకు తెలియదు అనుకో, ఆ తర్వాత ఇష్టం. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. మొత్తానికి బ్రిడ్జి దిగేసాం. జాయిగా వెంటనే బాదం పాలు తాగాం, కూల్ అవుతాయి. సత్యమయ్య బండి దిగేసి మేము కొన్న చేపలు పట్టుకుని అలా ఫాస్ట్కి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే ఒక గిన్నెలో పెట్టాను. గిన్నెలో పెట్టేసి వెంటనే డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టాను. పెట్టేసి డోర్ వేసేసాను. తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి.